సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై అత్యాచారం కేసు కీలక మలుపు తిరిగింది. సెల్ ఫోన్లో రీల్స్ చేస్తూ జారిపడిన యువతి అత్యాచార యత్నం జరిగిందని కట్టుకథ చెప్పినట్లు పోలీసుల విచారణలో తేలింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, కేసు దర్యాప్తు మీద పోలీసులు ఏం చెప్తున్నారు? సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ రైలు ప్రమాదంలో ఆ యువతి అత్యాచారం చేశారని చెప్పి కూడా పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసింది. అయితే ఈ కేసు నమోదు చేసిన అనంతరం కూడా పోలీసులు దర్యాప్తుకు సంబంధించి వేగవంతం చేయడం జరిగింది. మొదటగా సమాచారం అందుకున్న పోలీసులు అమ్మాయిని ఘటన స్థలానికి చేరుకొని తర్వాత హుటాహుటిగా ముందు గాంధీ ఆసుపత్రిలో చికిత్స కోసం అయితే ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. తరలించిన తర్వాత ఆమెకు తీవ్ర గాయాలైనట్లు ప్రాథమికంగా పోలీసులు గుర్తించినప్పటికీ అయితే వైద్యులు చికిత్స చేసిన తర్వాత కూడా ఆమె మెరుగైన వైద్యం కోసం కూడా ఇటు యశోద ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసింది. అయితే అక్కడ ఇటు రాజకీయంగా ఒక ప్రకంగా రాజకీయంగా కూడా ఒక పెద్ద ఎత్తున దుమారం రేపడం జరిగింది. అయినప్పటికీ ఈ కేసుకు సంబంధించి కూడా రైల్వే పోలీసులు మొదటి నుంచి కూడా దర్యాప్తు అయితే ముమ్మరం చేసి తర్వాత దీంట్లో అనుమానితులకు సంబంధించి కూడా పోలీసులు అయితే విచారణ చేయడం జరిగింది. మొత్తం 120 మందికి సంబంధించి అనుమానితులు అయితే ఆ రోజు ఎంఎంటీఎస్ అమ్మాయి ఎక్కడైతే కింద పడడం జరిగిందో ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే తిరుగుతున్నారో సీసీ కెమెరాలు పరిశీలించి అనుమానితులు అయితే అందరినీ అదుపులో తీసుకొని విచారించడం జరిగింది. విచారణ క్రమంలోనే ఇదంతా వెలుగులోకి రావడం జరిగింది. కానీ కేవలం అమ్మాయి సెల్ ఫోన్ లో అంటే రీల్స్ చేస్తుండగా ప్రమాదశాత్తు జారి పడిపోయినట్టు కూడా పోలీసులు అయితే నిర్ధారించడం జరిగింది. ప్రస్తుతం అయితే వీటిని అంటే ఆ అమ్మాయికి సంబంధించిన ఆరోగ్యం ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా వైద్యులు అయితే చెప్పడంతో కూడా ఆమెను ప్రస్తుతం ఆమె స్వగ్రామానికి అయితే ఇటు వైద్యులు అయితే తరలించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఆమె కోలుకున్న తర్వాత కూడా పూర్తి స్థాయిలో కూడా ఇంకా విచారణ చేయడం అయితే ఇప్పటికే కేవలం అంటే రీల్స్ చేస్తున్న సమయంలోనే కాలు జారి కింద పడినట్లయితే ప్రస్తుతం అయితే పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఇంకా ఈ కేసుకు సంబంధించి కూడా అంశాలను పరిశీలించిన తర్వాత న్యాయ సలహా తీసుకున్న తర్వాత వీటిని కేసును ఏ విధంగా అంటే క్లోజ్ చేయాలా లేదా ఈ కేసుకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది కూడా ముందస్తుగానే న్యాయ సలహా తీసుకున్న తర్వాత ముందుకెళ్తామని చెప్పి కూడా రైల్వే పోలీసు అయితే స్పష్టమైతే చెప్తున్నారు. మొత్తం 300కు పైగా సీసీ కెమెరాలు పరిశీలించి తర్వాత అనుమానితులు ఎవరైతే ఉన్నారో అనుమానితుల యొక్క వివరాలు కూడా సేకరించిన తర్వాత ఈ నిర్ధారణకైతే పోలీసులు అయితే ప్రస్తుతం అయితే వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ధన్యవాదాలు రమేష్.